అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి, మన యాజ్ఞవల్క్య మహర్షి అని ఉండేవారు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి ఏం చేశారు అని అంటే, ఆయన గృహస్థుడై ఎన్నో యజ్ఞయాగాదుల్ని అనుష్ఠాదుని గృహస్థ ధర్మాలన్నింటినీ కూడా, ఆయన చాలా మహిమాన్వితుడు. ఆయన గృహస్థుడిగా ఉంటూ ఎన్నో గృహస్థ ధర్మాల్ని అన్నిటినీ కూడా చక్కగా అనుష్ఠించి చివరికి ఆయన సన్యాసాన్ని తీసుకోవాలి అని అనుకున్నారు. సన్యాసాన్ని తీసుకోవాలి అని సంకల్పించి ఆయన యొక్క ఇద్దరు భార్యల్ని పిలిచి చెప్పారు. ఇద్దరికీ కూడా, కాత్యాయని మైత్రేయి అని ఆయనకి ఇద్దరు భార్యలు, ఆ ఇద్దరిని పిలిచి చెప్పారు, ఇట్లా నేను సన్యాసాన్ని స్వీకరించబోతున్నాను అని చెప్పారు. నాకున్నటువంటి యావదాస్తిని రెండుగా విభజించి మీ ఇద్దరికీ సగం సగం పంచి ఆ తర్వాత నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పారు. అప్పుడు ఆయన, ఆ కాత్యాయని అనేటటువంటి ఆవిడ ఏం చేసిందంటే, సరే అలాగే కానివ్వండి అని చెప్పింది. ఆయన ఇచ్చినటువంటి ఆస్తిని స్వీకరించింది. కానీ మైత్రేయి, ఆవిడ ఇంకొక భార్య, మైత్రేయి ఎవరైతే ఉండిందో ఆవిడ అడిగింది, ఒక ప్రశ్న అడిగింది. ఏమిటి అనంటే, సరే మీరు సన్యాసం స్వీకరించడానికి వెళ్తున్నామన్నారు, చాలా సంతోషం, అలాగే, కానీ ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది, దానికి సమాధానం చెప్పండి అని అడిగింది. ఏమిటి ఆ ప్రశ్న అనంటే, మీరేమో సన్యాసం స్వీకరించడానికి వెళ్తున్నారు, సరే, కానీ వెళ్తూ ఈ ఆస్తిని మొత్తం నాకు ఇస్తామంటున్నారు. అలాగే ఈ ఆస్తిని నేను తీసుకుంటాను, కానీ ఈ ఆస్తి వల్ల నాకు అమృతత్వం లభిస్తుందా అని అడిగింది. మీరు ఇచ్చేటటువంటి ఈ ఆస్తి వల్ల నాకు మోక్షం అనేది లభిస్తుందా చెప్పండి, అదొక్కటి మాత్రం నాకు చెప్పి వెళ్ళండి అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, చాలా గొప్ప ప్రశ్న అడిగావు నువ్వు, చాలా సంతోషం, నీకున్నటువంటి ఆ తాత్విక దృష్టి ఏదైతే ఉందో దానికి నేను చాలా సంతుష్టుని అవుతూ ఉన్నాను. కానీ నేను మామూలుగా లోక వ్యవహారానికి తగినట్టుగా ఈ ఆస్తిని మీ ఇద్దరికి పంచి నేను వెళదాము అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇది చాలా అర్థగర్భితమైనటువంటి ప్రశ్న, నాకు చాలా సంతోషంగా ఉంది, తప్పకుండా నీకు సమాధానం చెప్తాను అని చెప్పి ఆయన అన్నారు. అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా అని చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటి, ఈ లౌకికమైనటువంటి ధనముతో అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని ఎవ్వరూ కూడా పొందడం అనేది సాధ్యం కాదు అని చెప్పారు. అప్పుడు ఆవిడ అడుగుతుంది, అయితే దీనివల్ల మోక్షాన్ని పొందడం అనేది సాధ్యం కాదు అని అంటే, అప్పుడు ఇది నాకెందుకు, ఇది నాకు అక్కర్లేదు, దేని ద్వారా నేను మోక్షాన్ని పొందగలుగుతానో దాన్నే నాకు ఉపదేశించండి అని అడుగుతుంది. అప్పుడు అక్కడ కూడా మళ్ళీ యాజ్ఞవల్క్య మహర్షి ఏం చేస్తారు అని అంటే, మంచి ప్రశ్న వేసావు, మంచి విషయాన్ని అడిగావు నువ్వు, చాలా సంతోషం, తప్పకుండా నీకు దాని గురించి చెప్తాను అని చెప్పి ఆ అద్వైత తత్వాన్ని ఆ సందర్భంలో ఆవిడకి, మైత్రేయికి యాజ్ఞవల్క్య మహర్షి ఉపదేశిస్తారు. అక్కడ కూడా యాజ్ఞవల్క్య మహర్షి ఇదే మాటను చెప్తారు. ఏమిటి అనంటే, ఆత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం. ఆ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతాం. అటువంటి తత్వాన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు ఈ ప్రపంచంలో, అన్నిటినీ తెలుసుకున్నట్టే. ఇదం సర్వం విదితం, అన్నిటినీ తెలుసుకున్నట్టే, అన్నీ కూడా విదితములు అయిపోతాయి అని అక్కడ కూడా చెప్పి ఆ ఒక తత్వాన్ని ఆ తర్వాత పలు రకాలుగా అనేక విషయాలు ఉదాహరణలు చెప్పడం ద్వారా యాజ్ఞవల్క్య మహర్షి అక్కడ ఉపదేశిస్తారు. దీన్ని కూడా మనం బృహదారణ్యకం, ఇలా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇట్లా ఉపనిషత్తుల్లో విశేషంగా దీన్నే శాస్త్రముల్లో ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానం అని అంటారు. ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానం అంటే ఒకదాన్ని తెలుసుకోవడం ద్వారా మొత్తాన్ని తెలుసుకోవడం అని అర్థం. ఆ ఒకటి ఏది అని అంటే తత్వం, అదే అద్వైత తత్వం. ఆ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా అన్నిటినీ తెలుసుకోవడం, ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానం అని దీన్నే శాస్త్రంలో చెప్పారు.